అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన చావా సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని వినోద థియేటర్లో ఉచితంగా షోను ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు. పెద్ద మొత్తంలో ఒక మంచి స్పందన అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా వినోద థియేటర్లో ఛత్రపతి శివాజీ భారీ విగ్రహాన్ని హిందూ పరివార సంస్థలు కలిసి ఏర్పాటు అయితే చేశాయి. ప్రస్తుతం బీజేపీ నేతలు ఉదయం మార్నింగ్ షో ఉచితంగా నిర్వహించారు. ప్రధానంగా పెద్ద ఎత్తున ఒక స్పందన అయితే లభించింది. చిన్నారులు అదేవిధంగా యువత చాలా పెద్ద మొత్తంలో సినిమాను చూసేందుకు క్యూ కట్టిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి ఒక సందడి వాతావరణం వినోద థియేటర్ వద్ద నెలకొంది. ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తనయుడు సంభాజీ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించినటువంటి ఈ సినిమాను చూసేందుకు చాలా మంది పిల్లలు కూడా తరలి వచ్చారు. సినిమా చూసారా నాన్న? ఎలా ఉంది సినిమా? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది? ఏ సన్నివేశం బాగా నచ్చింది? సెకండ్ హాఫ్ బాగా నచ్చిందా? ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి నీకు? సంభాజీ మహారాజ్ గురించి గతంలో ఏం తెలుసా? గతంలో తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నావా? ఎట్లా అనిపించింది? ఇంకా ఏ పాత్రలు, ఏ హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే, నువ్వు చూసావా సినిమా? ఎట్లా ఉంది సినిమా? మంచిగా ఉంది, హ్యాపీగా ఉంది. ఓకే, ఎట్లా ఉందమ్మా సినిమా? చూసావా? బాగుందా? నచ్చిందని? చాలా మంది చిన్నపిల్లలు కూడా సినిమాను చూసేందుకు వచ్చారు. వారి పేరెంట్స్ అంతా కూడా పిల్లలకి కూడా ఇలాంటి పోరాట యోధుల చరిత్రను తెలియజేసేయాలని ఒక కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న సినిమా చూసారు? ఎట్లా? చూసారు, చాలా బాగుంది. చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనకు చరిత్ర తెలియకుండా చేశారు అప్పటి వాళ్ళంతా. చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి. పిల్లలకి అందరూ కలిసి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమానే కాదు, చరిత్ర, ఈ దేశ చరిత్ర. క్లైమాక్స్ సీన్స్ చాలా మందిని కూడా కన్నీరు పెట్టించిందని చెప్తున్నారు. అటు సంభాజీ మహారాజ్ని ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా అతను మాత్రం అటు దేశాన్ని ధర్మాన్ని వదలలేదని ఒక సంకేతాన్ని, సందేశాన్ని కూడా ఇచ్చారు. ఎట్లా అనిపించింది క్లైమాక్స్ సీన్ చూస్తే? అది మాటల్లో చెప్పలేదు. అది తప్పకుండా అందరు చూడాలి. ఈ దేశ చరిత్ర అందరూ తెలుసుకోవాలి. వాళ్ళు కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేపీ నేత దేవకి వాసుదేవరావు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన మార్నింగ్ షోని ఉచితంగా చూశారు. ఎందుకంటే చాలామంది యువతకి కొంత ఆసక్తి ఉంటుంది, కానీ సరైన సమయంలో సినిమా చూడలేకపోతే ఒక బాధ ఉంటుంది. చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఉన్నారు, కానీ బిగ్ స్క్రీన్లో చూడాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ జరిగినటువంటి చరిత్రను ఎలా తెరకెక్కించారు డైరెక్టర్ అనే సన్నివేశాలను కూడా అద్భుతంగా చూసే విధంగా ఆయన తన వంతు ప్రయత్నం చేశారు. అనేక సేవా కార్యక్రమాల్లో నిన్న మొన్నటి దాకా తలమునకలవుతూ వస్తున్నటువంటి దేవకి వాసుదేవరావు ఒక వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారని చెప్పుకోవాలి. ఎందుకు ఈ స్థాయిలో ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు చేశారు? ఇంతమందిని ఎందుకు ఉచితంగా సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేశారు? కేవలం మన యువతకి, వచ్చే తరానికి, ఇటువంటి చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ యొక్క భారతదేశం యొక్క స్వతంత్రానికి అనేక మంది వీరులు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా కేవలం భారతమాత యొక్క సంఖ్యలను తెంచాలని చెప్పి కేవలం ఈ ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎంత కష్టపడ్డారనేది ఈరోజు యువతకి తెలిస్తే దాని యొక్క విలువని తెలుసుకొని దాని యొక్క స్వాతంత్రం యొక్క ఫలాల్ని మంచి మార్గంలో వాళ్ళు కూడా మంచి దేశభక్తులుగా తయారయ్యి దేశం కోసం, ధర్మం కోసం, అలాగే తన కుటుంబం కోసం, సమాజం కోసం, ఈ ఊరి కోసం ఈరోజు ఏ విధంగానైతే నరేంద్ర మోదీ గారు కష్టపడుతున్నారో ప్రతి ఒక్క యువకుడు, యువత కూడా అదే విధమైన పదంలో నడవాలని చెప్పి ఈ యొక్క చిన్న సంకల్పాన్ని తీసుకున్నాం. కానీ అనేక మంది యువత, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి, వివిధ క్షేత్రాల నుంచి ఇదంతా కలిసికట్టు కుటుంబంలో చూడాలని చెప్పి, ఇది ఎవరైనా సరే 100 రూపాయల టికెట్ ఇప్పుడు ఎవరైనా చూడగలుగుతారు, కానీ ఒక కుటుంబంలాగా అందరం కలిసి ఆ యొక్క బాధని, అంటే ఆ రోజున సంభాజీ మహారాజ్ ఏ విధంగా బాధపడ్డారు, ఆ బాధని కూడా అంటే ఒకళ్ళని చూసి కూడా తట్టుకోలేని పరిస్థితి. ఒక్కొక్కసారి కొంచెం చాలామంది కళ్ళమ్మ నీళ్లు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. అరే ఇంత కష్టపడితే మన స్వాతంత్రం వచ్చింది, దాని యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ దేశంకు మనం కూడా ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఆలోచనని ఈరోజు ఈ సినిమా ద్వారా చాలామందిలో ఈ ఆసక్తి రేపు చాలా సంతోషం. ఒకవైపు కేవలం 25,000 మంది సైన్యం మాత్రమే, మరోవైపు 25 లక్షల మంది సైన్యం. ఓటమిని ఒప్పుకుంటే సామంతరాజుగా కూడా ఉండే అవకాశం ఛత్రపతి సంభాజీరాజు లాంటి వ్యక్తులకు ఉంటుంది. కానీ అటువంటి ఆలోచన చేయకుండా కేవలం పోరాటం ద్వారానే స్వరాజ్యాన్ని సాధించుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన ఎందుకు ఆ స్థాయిలో కొంత యుక్తిగా ఆలోచించకుండా పూర్తిగా స్వరాజ్యంపై అంత ప్రేమ ఆ రోజుల్లో ఎందుకు ఉండేదంటారు? ఈ రోజుల్లో ఎందుకు స్వరాజ్యంపై ప్రేమ కొరబడుతుందంటే ఏం చెప్తారు? ఇప్పటికి కూడా భారతదేశ ప్రజల్లో దేశం మీద ప్రేమ, అభిమానం ఉంది, ప్రాణాలు ఇచ్చే ఆలోచన ఉంది. కానీ ఈ మనకి ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు 1947 తర్వాత అధికారంలోకి వచ్చి అసలు మన చరిత్రనే మరుగున పరిచేశారు.
అప్పుడైనా ఇప్పుడున్న ప్రజలు కూడా అదే పద్ధతిలో మన జీన్స్ అదే, మన డిఎన్ఏ అదే. బానిసత్వాన్ని మనం ఒప్పుకోలేదు, ఎప్పుడు ఒప్పుకోలేదు. ఈరోజు ఈ సినిమాలో మీరు చూస్తే మీరు మతం మార్చుకుంటే చాలని చెప్తాడు సంభాజీ మహారాజుకి. సంభాజీ మహారాజు చాలా గొప్ప మనసుతో మీరు మతం మార్చుకోకర్లేదు, మా లోపొస్తే చాలు, మీ మతం మీరే ఉండండి, అందరం కలిసి బతుకుతాం, అన్ని ధర్మాలు మాకు సమానం అని చెప్పి మొదటి నుంచి చివరి వరకు ఛత్రపతి అంటే హిందూ ధర్మమే అది. హిందూ ధర్మం అందరికీ ఎవరి ధర్మాన్ని వారు పాటించుకోవాలా, ఎవరి ధర్మాన్ని వారిని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చెప్తే పరధర్మం మీద మనం ఎప్పుడు దాడులు చేసిన పరిస్థితి లేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా పరదేశం నుంచి వచ్చిన సంతతికి సంబంధించిన వాళ్ళే, అయినా వాళ్ళందరం అన్నదమ్ముల్లాగా మనం హక్కును చేర్చుకున్నాం. కానీ ఈ రోజున మన ఇంకా పెత్తనం చెలాయించాలనో, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ కొన్ని పార్టీలు చెప్తే మేము కేవలం ముస్లింల కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ముస్లింలకి మొదటి హక్కు, ఈ భారతదేశం యొక్క సంపద మీద ముస్లింలకి మొదటి హక్కు ఉందని చాలా దరిద్రంగా అంటే రాజకీయ దౌర్బల్యానికి కొంతమంది ఒడగొడుతున్న సమయంలో మరి యువత అందరూ కూడా మన చరిత్ర తెలుసుకోవాలని చెప్పి, ఈ విధంగా దేశం కోసం పనిచేయాలని చెప్పి ఈ ఆర్టీవీ ముఖ్యంగా చెప్పండి బ్రదర్. గతంలో హైందవ ధర్మంపై అనేక సినిమాలు వచ్చాయి, కానీ అనేక వివాదాలకు కూడా దారితీశాయి. కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా ఎటువంటి వివాదం లేకుండా ఒకవైపు సర్వమతాలన్నీ కూడా మనకు సమానమే అంటూ కూడా సంభాజీ మహారాజ్తో ఒక డైలాగ్ చెప్పించే ప్రయత్నం డైరెక్టర్ చేశారు. సో ఇవన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలండి? మొదటగా ఈ సినిమాని మనకి దేవకి వాసుదేవరావు గారి ద్వారా అందరికీ అందించిన, అందుబాటులో వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశం అనేది సర్వమత సమ్మేళనంతో కూడుకున్నది. ఏ రోజు ఒక జాతికి కానీ ఒక మతానికి చెందింది ఎప్పుడూ కాదు. కానీ ఈ రోజున మనం సర్వమత సమ్మేళనంతో ఉన్న భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి, విడగొట్టే ప్రయత్నం చేసి, ప్రతి ఒక్కరిని కూడా విడదించు పాలించు అనే ధోరణిలో తీసుకుని రావడం వల్ల ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పాలన నడుస్తుంది. కానీ దయచేసి మనసులో ఎవరు ఏది పెట్టుకోకుండా సంభాజీ మహారాజ్ గారు చనిపోయే వరకు కూడా మీరు మతాలు మార్చుకోవక్కర్లేదు, కులాలు మార్చుకోవాలి, అందరం భారతీయులమే, అందరం సమగ్రంగా పోరాడదాం. మన దేశం మీదకి ఎవరైనా దండయాత్ర చేసి ఉంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేద్దాం అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన సంకేతం చాలా మంచిదండి. కాకపోతే చరిత్ర తెలవక ప్రతి ఒక్కరు ఏమిటంటే వాళ్ళకి నచ్చిన వేలో పొలిటికల్గా కానీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాటిని మెల్ట్ చేసుకొని వాళ్ళని ప్రజల్ని కూడా మభ్యపెట్టే దూరంలో చేస్తున్నారు. అది చాలా తప్పండి. ఇప్పటివరకు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రాబోయే రోజులలో ఇలాంటి విషయాలలో కూడా చాలా మంచి సినిమాలు తీస్తూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా చలనచిత్ర పరిశ్రమ దయచేసి రిక్వెస్ట్గా కోరుకుంటున్నాం. చరిత్రను తెలిపే విధంగా ఈ సినిమాలను మాత్రం చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఈ సినిమా చూసారా, ఎట్లాంటి అనుభూతి? అన్న, ఇప్పటివరకు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చరిత్ర తెలుసు, కానీ ఇప్పటివరకు సంభాజీ మహారాజ్ ఉన్నాడనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఏదైతే అద్భుతమైనటువంటి ఏదైతే జరిగిన పాత్రని ఇక్కడ చూపించారు, ఏదైతే అప్పుడు జరిగినటువంటి ఔరంగజేబు సంభాజీ మహారాజ్ని ఎలా హింసించాడు, హిందువుని ఎలా ఇబ్బంది పెట్టాడు అనేది జరిగింది. ఏదైనా ఇంతటి మంచి సినిమాని మాకు ఈ రోజున చూపించినటువంటి గౌరవులు పెద్దనయ్యలు వాసుదేవరావు గారు, వారికి నిజంగా మా హిందూ సంఘాల తరపు నుంచి కానీ ఖమ్మం పట్టణాల నుంచి కానీ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. చూసారా సినిమా, ఎట్లా అనిపించింది మీకు? చరిత్రని దాస్తే దాగేది కాదు. అనేక సంవత్సరాలుగా ఈ చరిత్రని వక్రీకరించి రాసినటువంటి పుస్తకాలు చదివిన మాకు ఛత్రపతి శివాజీ గారి గురించి, సంభాజీ గారి గురించి ఒక కొత్తగా చూడటం అనేది మాలో రక్తం మరిగిపోతుంది. ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి ఈ చిత్రం యువత అంతా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దేశం కోసం, ధర్మం కోసం, స్వరాజ్యం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఈ భారతమాత కోసం మనం త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కులాలకు, మతాలకు రహితంగా మనం అంతా కూడా కృషి చేయాలని చెప్పి ఈ సినిమా సందేశం ఇవ్వటం జరిగింది. ఇది యావత్ జాతి మొత్తం, భారత జాతి మొత్తం కూడా ఇది చూడాల్సినటువంటి చిత్రం. ఈ సినిమాని ఖమ్మం వినోదా థియేటర్లో మన రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు, కుటుంబ సభ్యులందరూ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సంఘం కావచ్చు, అందరూ కూడా కుటుంబ సభ్యులందరం కలిసి చూడాలని చెప్పి, అందరిలో ఒక స్ఫూర్తిని నింపాలని చెప్పి ఈ దేవకి వాసుదేవరావు గారు ఈ అవకాశం కల్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తంగా స్వరాజ్యాన్ని కాంక్షిస్తూ, బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇటు సంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించినటువంటి ఈ సినిమా మాత్రం ప్రేక్షకులందరినీ కూడా కంటతడి పెట్టించిందని చెప్పుకోవాలి. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అందరినీ కూడా భావోద్వేగానికి గురి చేసేలా చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్థాయిలో
విజయం చెందిందని చెప్పి కూడా ఇప్పటికే ఆ సినిమా యూనిట్ కూడా ఆనందాన్ని హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా హీరో పాత్రలో విక్కీ కౌశల్ నటించినటువంటి తీరు మాత్రం అందరినీ కూడా ఆనందానికి గురిచేస్తుంది. ఇది నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.